కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ప్రజలకు ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురాలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గెలిచినటువంటి వ్యక్తి ఇక్కడ లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఉన్నాడు, మొన్నటి దాకా చీఫ్ విప్గా ఉన్నాడు. మరి అధికారం ఆయన చేతుల్లోనే ఉన్నది. అంటే నాకు ముఖ్యమంత్రి దగ్గరని చెప్తా ఉన్నాడు. ఈ హాస్పిటల్ తెరవడానికి ఆయనకు చేత కాలేదా? 2 సంవత్సరాలు అవుతాను. ఒకవేళ ఈ 2 సంవత్సరాల ఆసుపత్రి కనుక తెలిస్తే వందల వేల మందికి ఇవి అందుబాటులోకి వచ్చి ఎంతో మేలు జరిగేది కదా. మరి ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా మరి మంత్రి ప్రవర్తిస్తున్నారంటే మాకు ఆశ్చర్యం అవుతుంది. 2 సంవత్సరాలలో కూడా ఈ హాస్పిటల్ ప్రారంభించలేదు అని అంటే నీ అసమర్థత కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? మేము తక్షణమే మంత్రిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ హాస్పిటల్ ప్రారంభం కావాలి. లేకపోతే ఈ రోజు కేవలం చిన్న నిరసన మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. మరి అనేక మంది ఆడవాళ్లతోటి ముట్టడి చేస్తాం ఇదే ఆసుపత్రి. ఎంతమంది ప్రసూతి కోసం జగిత్యాల పోవాల్సి వస్తుంది, కరీంనగర్ పోవాల్సి వస్తుంది, మంచిర్యాల పోవాల్సి వస్తుంది. ఈ సౌకర్యాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? కొత్త బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టినాం. గెలిచేదాకానేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తివి. గెలిచి 2 ఏళ్ళ మరి ఏం పట్టించుకున్నట్టు?